టీ20 ప్రపంచ కప్ ముగిసింది. ఇప్పుడు టీమిండియా ఫోకస్ అంతా వన్డే వరల్డ్ కప్ 2027 పైనే. అంతర్జాతీయ క్రికెట్లో అసలైన యుద్ధం ఇప్పుడే మొదలవుతుంది. 2027 వన్డే ప్రపంచ కప్ లా లక్ష్యంగా చేసుకుని ప్రపంచ క్రికెట్లో వ్యూహాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు టీ20ల దూకుడుతో సాగిన అంతర్జాతీయ క్యాలెండర్ ఇప్పుడు మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్ వైపు తిరుగుతోంది. ముఖ్యంగా భారత జట్టు షెడ్యూల్ చూస్తే వచ్చే 2 సంవత్సరాలు వన్డే క్రికెట్ కు గోల్డెన్ డేస్ గా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్ ను తమ దేశాలకు ఆహ్వానించేందుకు ప్రపంచ క్రికెట్ బోర్డులు పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది? 2027 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది? ఇదే అంశంపై మా స్పెషల్ రిపోర్ట్. టీ20 క్రికెట్ ప్రభంజనం ప్రపంచాన్ని ఊపేసినా అంతర్జాతీయ క్రికెట్లో అసలైన ప్రతిష్ట మాత్రం ఇప్పటికీ వన్డే ప్రపంచ కప్కే ఉంది. అందుకే 2027లో దక్షిణాఫ్రికాలో వేదికగా జరిగే ప్రపంచ కప్ను లక్ష్యంగా చేసుకొని ఇప్పుడు అన్ని జట్లు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా టీమిండియా షెడ్యూల్ను చూస్తే రానున్న కాలంలో వరుసగా వన్డే సిరీస్లు జరిగే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో టీ20లకే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడంతో వన్డే క్రికెట్ కొంత వెనుకబడినట్టే కనిపించింది. ద్వైపాక్షిక సిరీస్లో కూడా 50 ఓవర్ల మ్యాచ్లు చాలా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. 2027 ప్రపంచ కప్ దృష్ట్యా బీసీసీఐ ముందుగానే ప్లాన్ చేస్తోంది. ఎక్కువగా వన్డేలు ఆడేలా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. భారత్లో సిరీస్లు నిర్వహించేందుకు ప్రపంచంలోని పలు క్రికెట్ బోర్డులు ఆసక్తి చూపుతున్నాయి. గత 2 నెలలుగా పలు దేశాల నుంచి బీసీసీఐకి అధికారిక అభ్యర్థనలు కూడా వచ్చాయి. టీమిండియాలో రోహిత్, కోహ్లీ లాంటి స్టార్లు ఆడనుండటంతో భారత జట్టు తమ దేశంలో పర్యటిస్తే స్టేడియాలు నిండిపోతాయన్న నమ్మకం ప్రపంచ బోర్డుల్లో ఉంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా షెడ్యూల్ చాలా బిజీగా ఉండనుంది. జూన్లో స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్తో పాటు 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ 2027లో ప్రపంచ కప్ తొలి ప్రిపరేషన్ గా భావిస్తున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వటమే కాకుండా ప్రధాన ఆటగాళ్లకు కూడా రిథం ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ సిరీస్ ను ప్లాన్ చేసింది. ఆ తర్వాత జూలైలో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన వెళ్లనుంది. అక్కడ 3 వన్డేలు 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఇదే పర్యటనలో ఐర్లాండ్తో కూడా మరో సిరీస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. 3 వన్డేలు లేదా 3 టీ20ల మ్యాచ్లు నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది. అయితే ఈ షెడ్యూల్ ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. బీసీసీఐ దృష్టిలో ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. వచ్చే 2 ఏళ్లలో ఎక్కువగా వన్డే మ్యాచ్లు ఆడించి యువ ఆటగాళ్లను 50 ఓవర్ల ఫార్మాట్ కు సిద్ధం చేయాలనే ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన కొన్ని వన్డే సిరీస్లు భారత్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోల్పోవటం బీసీసీఐకి హెచ్చరికలా మారింది. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా యువ ఆటగాళ్లకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. టీ20ల దూకుడు వన్డేలో కూడా అవసరమే, కానీ అదే సమయంలో నియంత్రణతో కూడిన బ్యాటింగ్ ఉండాలని ఆయన సూచిస్తున్నాడు. నిలకడైన బ్యాటింగ్ అవసరమని, 50 ఓవర్ల ఫార్మెట్లో మ్యాచ్ను నిర్మించే సామర్థ్యం కీలకమని గంభీర్ భావిస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమిండియా ఆగస్టులో శ్రీలంకకు వెళ్లనుంది. అక్కడ 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో ఒక టెస్టును డే అండ్ నైట్ గా నిర్వహించాలని శ్రీలంక క్రికెట్ బోర్డుకు ప్రతిపాదించింది. సింహళి స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఫ్లడ్ లైట్ల ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల స్పిన్ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారనే విశ్లేషణ నేపథ్యంలో డే అండ్ నైట్ టెస్టు ఆడితే అనుభవం పెరుగుతుందని బీసీసీఐ కూడా ఆలోచిస్తోంది.
సమయంలో వరద బాధితుల సహాయార్థం పరిమిత ఓవర్ల సిరీస్ ను కూడా నిర్వహించాలని శ్రీలంక బోర్డు కోరింది. ఇక మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. వన్డేల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు ఆడితే తమ స్టేడియాలు కిక్కిరిసిపోతాయని శ్రీలంక క్రికెట్ బోర్డు ఆశిస్తోంది. అందుకే టెస్ట్ పర్యటనతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్ కూడా నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. దీంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ నిర్వహించే అవకాశమూ ఉంది. అయితే టీమిండియా షెడ్యూల్ కొన్ని అనిశ్చితులు కూడా ఉన్నాయి. షెడ్యూల్లో యుఏఈ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో 3 టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో సిరీస్ అనిశ్చితిలో పడింది. ఇదే సమయంలో మరో కీలక సిరీస్ కూడా రాజకీయ కారణాలతో వాయిదా పడింది. బంగ్లాదేశ్తో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ ఇప్పటికీ జరగలేదు. ఈ ఏడాది ఆ సిరీస్ జరుగుతుందా లేదా అన్నది భారత ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇక మరో కీలక ఈవెంట్ సెప్టెంబర్లో జపాన్లో జరగనున్న ఆసియా క్రీడలు. గత ఆసియా క్రీడల్లో భారత్ ద్వితీయ శ్రేణి జట్టును పంపి స్వర్ణం గెలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2028 ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు దక్కే అవకాశం ఉండటంతో ఈసారి ప్రధాన జట్టే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆసియా క్రీడలు ముగిసిన తర్వాత అక్టోబర్లో భారత్ స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్ ఆడనుంది. 3 వన్డేలు 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల్లో పూర్తి స్థాయి సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్లో 3 వన్డేలకు బదులు 5 వన్డేలు నిర్వహించాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కోరింది. ఈ సిరీస్ తర్వాత భారత్ మళ్లీ స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్లు ఉంటాయి. ఇదే సమయంలో మరో భారీ సిరీస్ కూడా రంగం సిద్ధం అవుతోంది. 2027లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్లో 5 టెస్టులు ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్ ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో భారీ అంచనాలు రేపుతోంది. మొత్తం మీద చూస్తే వచ్చే 2 ఏళ్లు టీమిండియాకు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. టీ20ల ఆధిపత్యం మధ్యలో కొంత వెనుకబడినట్టుగా కనిపించిన వన్డే క్రికెట్ ఇప్పుడు మళ్లీ కేంద్ర బిందువుగా మారుతోంది. 2027లో ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ వేసిన వ్యూహం భారత జట్టుకు ఎంతవరకు విజయాన్ని తెస్తోందో చూడాలి. మొత్తానికి టీ20ల వేగం మధ్యలో కొంత మసకబారిన వన్డే క్రికెట్ ఇప్పుడు మళ్లీ ప్రాధాన్యం పొందుతుంది. వరుస సిరీస్లు, కఠినమైన పర్యటనలు, కొత్త వ్యూహాలు, వీటన్నిటి లక్ష్యం ఒకటే, 2027 వన్డే ప్రపంచ కప్. ఆ ట్రోఫీ కోసం టీమిండియా ఇప్పటి నుంచే యుద్ధం ప్రారంభించింది. ఇక ఈ ప్రయాణం చివరికి ప్రపంచ కప్ విజయంలో ముగియాలని కోరుకుందాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.